సమ్మర్ అంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు, మామిడికాయలు. బయట పచ్చళ్ళు కొనాలంటే మనం లైఫ్‌లో సెటిల్ అయి ఉండాలి. తక్కువలోనే ఇంట్లో ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూసేద్దాం. ఇక మొదలెడదామా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎండాకాలం అయితే వచ్చేసింది. సమ్మర్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు, మామిడి పళ్ళు. మామిడికాయలతో అయితే ఎన్నో రకాల పచ్చళ్ళు పెడతాం. వాటిలో ఆవకాయ, మాగాయి, తొక్కుడు పచ్చడి, ముక్కల పచ్చడి, తురుము పచ్చడి. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. బయట పచ్చళ్ళు కొనాలంటే మనం ముందుగా లైఫ్లో సెటిల్ అయి ఉండాలి. అలా అని లైఫ్లో సెటిల్ అయ్యేదాకా పచ్చళ్ళు తినకుండా ఉంటామా? అందుకే తక్కువలో మనం ఇంట్లోనే పట్టుకోవచ్చు. ఈరోజు మేమైతే ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం. ముందుగా మంచిగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకొని బాగా కడిగి తడి ఆరేదాకా ఆరబెట్టాలి. అలాగే కాసేపు 2 ప్లేట్లలో ఆవాలు, మెంతులు తీసుకొని ఎండబెట్టుకోవాలి. ఇంకా చిన్నులపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆరబెట్టిన మామిడికాయలను తీసుకొని బాగా తుడిచి చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలి. ముక్కలు కొట్టిన మామిడికాయలు ఎన్ని కేజీలు ఉన్నాయో లెక్కించుకోవాలి. దానికి తగ్గట్టు ఉప్పు, కారం తీసుకోవాలి. మేమైతే 3 కేజీల మామిడికాయలకి 3 గిద్దల కారం, 3 గిద్దల ఉప్పు వేసుకున్నాము. ఇంకా కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. ఇంకా అందులోనే ముందుగా ఎండబెట్టుకున్న ఆవాలు, మెంతులు మిక్సీ వేసుకొని బాగా కలిపేయాలి. ఇలా నూనె పోసి కలిపిన దాంట్లో ముందుగా ఒలిచిపెట్టుకున్న చిన్నులపాయలు వేసుకొని బాగా కలవనివ్వాలి. దీన్ని ఇలానే 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకుంటే నూనె పైకి తేలుతుంది. ఇలా 2 రోజుల తర్వాత నూనె మొత్తం పైకి తేలుతుంది. ఇంకా తక్కువైందంటే అప్పుడు నూనె కలుపుకోవచ్చు. 3 గ్రాముల ఆయిల్ అయితే యూజ్ చేసాం. ఇంకా ఆవకాయని మొత్తం ఒక డబ్బాలోకి మార్చుకొని అదే బేసిన్లో వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.